హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పరోటాలు. ఈ పరోటాలని మనము ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చపాతీ తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పరోటాలని చేసుకొని తినండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఈ పరోటాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 2 ఆనియన్ కట్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. అది వాటర్ అనేది వదులుతుంది. సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకుంటే మనం ఆనియన్ని ఇలా పిండుకొని పక్కకు తీసేసుకోవాలి. వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతాయి. ఇలా 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఓమా వేసుకోవాలి. చేతిలో ఇట్లా నలుపుకొని వేసేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. లైట్గా శనగపిండిని వేసుకోవాలి 2 స్పూన్ వరకు. ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం వాటర్ లేకుండా, శనగపిండి వల్ల వాటర్ అనేది అస్సలు ఉండవు. మొత్తం శనగపిండి అనేది పీల్చేసుకుంటుంది వాటర్ మొత్తం. మనం ఆనియన్లో వాటర్ మొత్తం పిండేసాం కదా. ఇప్పుడు చపాతీ చేసేసుకోవాలి. పెద్ద సైజులోనే కొంచెం ఆయిల్ అంటించుకోవాలి చపాతీ మొత్తం. ఇలా ఆనియన్ స్టఫింగ్ అనేది ఇలా వేసేసుకోవాలి. పైనుండి ఒక చపాతీ ఇలా పెట్టేసేయాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఒకటొకటిగా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకున్నాక అన్ని పక్కకు తీసేసుకొని పొడి పిండి తీసుకోవాలి. ఇలా పొడి పిండి వేసేసి మనం చపాతీలాగా చేసేసుకోవాలి. మనకి పరోటా అనేది బాగా వచ్చేస్తుంది. ఇలా చిన్నగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి పరోటా అనేది రెడీ అయింది. కాల్చుకోవడమే. పెనం పైన కొంచెం ఆయిల్ చల్లుకోవాలి. పరోటాని వేసేసేయాలి. ఇలా ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే మనకి పరోటా అనేది రెడీ అయిపోయింది. ఈ పరోటాలు చాలా టేస్ట్గా బాగుంటాయి. ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి ఇలా బటర్ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను వేడి దానిపైన బటర్ వేసాను కాబట్టి కరిగిపోయింది మొత్తము. అది ఆయిల్ లాగా అనిపిస్తుంది, కానీ అది బటరు, ఆయిల్ కాదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బటర్తో కొంచెం బటర్ వేసుకొని అంటించుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.